ఓం నమ శివాయ. శంభో శంకర హరహర మహాదేవ. శివుడు బోళశంకరుడు, భక్తవత్సలుడు, మృత్యుంజయుడు, అడిగిన వరాలు ఇచ్చే దేవాది దేవుడు. సురులకు అసురులకు అందరికీ వరాలు ఇచ్చే దేవుడు. అసురుడైన రాక్షసుడు, భస్మాసురుడైన రాక్షసుడు శివుడి దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. అతని యొక్క భక్తికి మెచ్చి ఆ శివుడు, నీకేమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. నాకు సృష్టిలో ఏ జీవ జలాల నుండి నాకు చావు రాకూడదు అని అడిగాడు. చావు రాకపోవడం అనేది అది విరుద్ధం. పుట్టిన తర్వాత ఏ ప్రాణి అయినా చావు తప్పదు, ప్రతి వాళ్ళు చావు తప్పదు. ఏ మనిషి అయినా చావు విరుద్ధం ఏం లేదు అని. అప్పుడు ఆ రాక్షసుడు, నేను ఎవరినైతే నెతిమే చేస్తానో వాళ్ళకి అందరూ చనిపోవాలి అని వరం కోరాడు. అయితే అలాగే శివుడి మీద కూడా నెత్తిమే చేసి భస్మం చేయడానికి చూశాడు భస్మాసురుడు రాక్షసుడు. అప్పుడు భగవంతుడు వరాలు ఇచ్చి, ఎందుకు ఇచ్చాను రా బాబు నేను వరాలు అనుకుంటాడు దేవుడు కూడా. మనం కూడా కొంతమందికి సాయం చేసి ఎందుకు చేశారా బాబు బాధపడుకుంటాం. ఆ శివుడిలాగా మనం అప్పుడు బోళశంకరం అయిపోతాం. అయితే ఇంకా శివుడు పరిగెడుతున్నాడు, అందరి మెత్తమే చేస్తున్నాడు, భస్మాసు చేసేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? అసురుడు చేసిన పనికి దేవతలందరూ కలిపి విష్ణు దగ్గరికి వెళ్ళారు. తండ్రి, మా బోళశంకరుడు వరాలు ఇచ్చేస్తున్నాడు, మేమేమో మా నెత్తిమే చేసి రాక్షసుడు మమ్మల్ని అస్తం చేసేస్తున్నాడు అంటే, అప్పుడు విష్ణువు అతను మోహిని అవతారంలోనే అందమైన అమ్మాయిగా తిరుగుతున్నాడు. అప్పుడు ఈ రాక్షసుడు అందానికి మోహించి ఆమె దగ్గరికి వస్తాడు. విష్ణుమూర్తి అవతారంలో, అబ్బా నువ్వు చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు, నేను వరిస్తాను అంటే, అప్పుడు నేను ఏం చేస్తాను వారు చేయిస్తే నేను నిన్ను వరిస్తాను అని ఆ విష్ణుదేవుడు నన్ను మోహిని అవతారంలో ఉన్న దేవుడు. అప్పుడు అయితే ఒక పాట పాడంటే ఆ పాట చక్కగా పాడుతాడు. డాన్స్ వేస్తాను, నువ్వు అలాగే డాన్స్ వేయాలి నాకు. అప్పుడు డాన్స్ వేస్తాడు. ఆ డాన్స్లోనే ఇలా వేసి తన చెయ్యి తన నెత్తి మీద వేసుకొని భస్మం అయిపోతాడు. అది భస్మాసురుడు కథ. శివుడు బోళశంకరుడు అడిగితే ఏదైనా ఇచ్చే వరాలు ఇచ్చే దేవాది దేవుడు. ఓం నమ శివాయ.